प्रवीण नामदेश झांसी नामदेश धा कुटुंबानां यारकुलमोत्सवस्य नवीन रेड्डी जिला नामदेश मंचारोत्सवस्य मोहन राव कुटुंबा नामदेश बांधुमोत्सवस्य मोहन रेड्डी जिला नामदेश विधिघट्टोत्सवस्य ధనుర్మాస ఉత్సవారంభాలు ప్రారంభమయ్యాయి. మన ధనుర్మాసానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వలన దీన్ని ధనుర్మాస ఆరంభం ధనుర్మాసం కింద పిలుస్తూ వస్తాం. దీన్ని ఈరోజు మధ్యాహ్నం 12:47 ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో మనకి ఈ ధనుర్మాస ఆరంభమైంది. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా చక్కగా శ్రీ వైష్ణవాల ఆలయాలన్నింటిలో కూడా ఉదయపూర్వమే చక్కగా స్వామివారికి ఆరాధన విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని తదుపరి గోదామ్మవారి అష్టోత్తరము, ఆ తదుపరి తిరుప్పావై అనుసంధానము, తర్వాత స్వామివారికి ఆరగింపు, ఏ రోజు పాసురాన్ని 30 రోజులు కూడా చక్కగా రోజొక పాసురం చొప్పున స్వామివారికి ఆ యొక్క పాసుర విన్నపం జరుగుతూ వస్తుంటుంది. ఆ పాసురాల్లో భాగంగా చక్కగా గోదామ్మవారి నెల రోజుల పాటు ఈ 30 రోజులు 30 పాసురాలతో కూడినటువంటి తిరుప్పావై అనేటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని రచించి స్వామివారిని తన చిన్న వయసు నుంచే స్వామివారిని వివాహం ఆడాలనేటువంటి ఒక సంకల్పం చేత చక్కగా అమ్మవారు ఆ 30 పాసురాలను మనకు తెలియజేయడం అనుగ్రహించడం జరిగింది. ఆ 30 పాసురాల్లో రోజుకొక పాసురంతో చక్కగా ఉన్నటువంటి గోపికలందరితోటి రోజుకొక గోపికలను లేపుతూ చక్కగా అందరినీ కూడా 30 రోజుల పాటు తయారు చేసి స్వామివారికి చివరిగా గోదామ్మవారు భోగి పండుగ నాడు స్వామివారిలో కళ్యాణమావి ఐక్యమైందని చెప్పి మనకు తెలియజేస్తుంది. స్వామివారు చెప్పినట్టు ఈరోజు 12:47 సూర్యుడు ధనుస్సులో ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ ధనుర్మాసం యొక్క విశేషం ఏంటంటే అమ్మ గోదమ్మ వారు రంగనాథుని వివాహం చేసుకోవాలనే సంకల్పంతో ధనుర్మాస వ్రతం చేసుకోగలుగుతుంది. ఇకపోతే ఈ దేవాలయం గురించి చెప్పాలంటే 30 పాశురాలు కనీసం అంటే ప్రతిరోజు కూడా మేము ఈ ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు ఉండేవి. కానీ మేము ఏం చేసామంటే ప్రతి మంగళవారం ప్రతి శనివారం నాడు మంచి భావతోనైనటువంటి 20వ తారీఖున శరగోపాచార్య స్వామితో 23వ తారీఖు నాడు మురళీకృష్ణమాచార్య స్వామి వారితో భద్రాచలం నుంచి తర్వాత శనివారం నాడు మన శ్రీ సరసాయి స్థానచార్య స్వామితో ఇట్లాంటి ఉత్తమమైనటువంటి పండితులతోటి ప్రతి శనివారం ప్రతి మంగళవారం ఈ 30 పాశురాలు అనుసంధానం చేసుకుంటూ వాటి యొక్క తాత్పర్యం అర్థం అన్నీ కూడా వాటితోటి భక్తులకు అందింపజేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మిగతా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో సదస్సు 28వ తారీఖు నాడు ఆదివారం నాడు విశేషంగా 5 పండితులతోటి భావతత్వంతోటి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సు లోపల అన్ని 30 పాఠశాలకు సంబంధించినటువంటి అర్థ తాత్పర్య ప్రతిపదార్థాలతోటి భక్తులకు అందజేయడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఈ నెలలోనే 30వ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా విశేషంగా ఉంది. కాబట్టి ఈ మాసంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా
తప్పకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఈ దేవాలయం చేయడం జరిగింది. కాబట్టి ఈ భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని వారికి భగవత్కృప అమ్మవారి పాత్రలు కావాలని కోరుకుంటూ మీడియా వారికి కూడా మా యొక్క కృతజ్ఞత